ఉమ్మడి కర్నూలు జిల్లాలో పొగాకు రైతులను కంపెనీలు దగా చేశాయి. పొగాకు సాగు చేయండి, కొనుగోలు చేస్తామంటూ ప్రోత్సహించిన కంపెనీలు తీరా పంట చేతికొచ్చాక మొహం చాటేస్తున్నాయి. 2024-25వ సంవత్సరంలో 67,000కు పైగా ఎకరాల్లో పొగాకు సాగు చేయగా మంచి దిగుబడులు వచ్చాయి. పంటను అమ్ముకునేందుకు గంపెడాసలతో వెళ్లిన రైతులకు నిరాశ ఎదురవుతోంది. కంపెనీలు అరుగురగా పొగాకును కొనుగోలు చేసి కేంద్రాలను మూసేశాయి. ఇప్పటికీ వేల క్వింటాల పొగాకు కల్లాల్లోనే మూలుగుతోంది. పంట కొనాలంటూ ఆందోళన చేస్తున్నా పట్టించుకోవటం లేదంటూ రైతులు రోడ్డెక్కారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి పొగాకును రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించి పొగాకును కొనుగోలు చేయాలని కోరుతున్నారు. పొగాకు నాటుకొని పారాలు అగ్రిమెంట్ అన్ని ఇచ్చారు సార్. నాటుకొని ఇప్పుడు కొనుక్కున్నారు. ఒంగోలు అంటారు, జీపీఎల్ కంపెనీ బంద్ చేసినామంటారు. మా పరిస్థితులు వేలు సార్. పడి వచ్చాం సార్. పొగాకు పెట్టినా సార్, 3 ఎకరాలు దాదాపు పెట్టినాం సార్. ఒక్క మట్ట కొనలేదు సార్. దానికి 1,50,000 దగ్గర ఖర్చు పెట్టినాం సార్. మాకు ఖచ్చితంగా కొనుగోలు చేయాలి సార్. అది నేను 5 ఎకరాలు పొగాకు పెట్టినాను సార్. గిట్టుబాటు కావడం లేదు. మేము తల్లి పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే కూడా మాకు అప్పులు అనేది తెగిపోతలేదు. వాళ్ళేమో ఫస్ట్ కొనుగోలు చేస్తామని చెప్పి పెట్టించినారు. ఇప్పుడు చూస్తే అక్కడ పోండి ఇక్కడ పోండి అని అంతటా తిరిగి వచ్చినాం సార్. ఎక్కడ పోయినా ఉపయోగం లేదు. గిట్టుబాటు ధర 15,000 ఇస్తామన్నారు ప్రభుత్వము, ఇంకా ఇవ్వలేదు. మద్దతు ధర 12,000 ఇస్తామన్నారు, వాళ్ళు ఇవ్వడం లేదు. మేము ఏం చేయాలి సార్? మందులు తాగి ఆత్మహత్య చేసుకున్నాల్సి వచ్చింది మా పరిస్థితులు. మా బాధలు ఎక్కడ పోయి ఎక్కడ తీసినా ఇది తీరడం లేదు. నేను నోటి తిరిగి మాకు సాల అవుతుంది. ఇదిగో బొమ్మ, అదిగో బొమ్మ, ఇదిగో బొమ్మ, అదిగో బొమ్మ అంటారు. ఎక్కడ జిల్లాలో అక్కడ వాళ్ళ కంపెనీలను మూసేసేమే. వాళ్ళ పొగాకు ఈ రాష్ట్రం దాడనే కూడా నిలబెట్టాలి. వీళ్ళు ఇంటనే ఉన్నారు, వాళ్ళ కంపెనీలోనే ఉన్నారు. వాళ్ళ పొగాకు కూడా మా పొగాకు కొనంత వాళ్ళ పొగాకు కూడా కంపెనీలోనే ఉన్నారు. జిల్లా కలెక్టర్లు వాళ్ళు సీల్ చేసి వాళ్ళ కంపెనీలని. అప్పుడు వాళ్ళు పొగాకు కొనికి వస్తారు బయటికి. అంత దళారు కుమ్మెక్కినారు. 20 క్వింటాలు పర్మిషన్ ఉందంటే 20 క్వింటాలు వేసుకపోతే 5 క్వింటాలు కొంటున్నాడు. 15 క్వింటాలు 3,000కి ఇస్తావా, 2,000కి ఇస్తావా? కుట్టిన కూలి లేదు, దుసిన కూలి లేదు, దారం కొనే ధరకు లేదు. మేము రైతులు ఏం చేయాలా? వాళ్ళకి తీసుకుపోయినాక సగం కొంటున్నారు, సగానికి పంపిస్తున్నారు. మా గోడౌన్ నిండిన అది కాబట్టి రైతులకి వాళ్ళు చెప్పినందుకే వేసినారు. మొత్తం గవర్నమెంట్ నిలబడి కొనుగోలు చేపియాలా, మద్దతు ధర 15,000 రూపాయలు ఇప్పియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పి చేసి మళ్ళా వాళ్ళు కొనుగోలు చేపించుకుంటామని ఖచ్చితంగా హామీ ఇచ్చి మాకు ఒకరోజుకి ఎకర వేసుకొని మేము శనివేసుకొని పండుగ పెంచుకున్న వాళ్ళము. లాస్ట్కి ఏపించి ఈ రోజుకు మా పరిస్థితి ఒకరోజు ఇంట 40-50 బేర్ల సరుకుంది. ఏం చేయాలో మేము లక్షలు పెట్టుబడి పెట్టి దీనికి మాకు ఎవరు ఆదుకుంటారు? ఎయాకడని చెప్పి కంపెనీ తీసేయమను. మేము వద్దంటమా? మేము ఏదో పైరేసుకో మొత్తం కదా ఆశ పెట్టి అన్నం పెట్టి ఇస్తా గుంజేస్తున్నాడు మమ్మల్ని. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉదారంగా స్పందించి కర్నూలు నంద్యాల జిల్లాలో పొగాకు కొనుగోలు కేంద్రం పెట్టాలి. 15,000 రూపాయలు క్వింటాల్ రేట్ నిర్ణయించి కొనుగోలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి రైతుల పక్షాన ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం.